నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఈ ఇండికేటర్ని అప్డేట్ చేసాం. అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ని అప్డేట్ చేశాను. ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ మనకి దాదాపుగా 30 ఇండికేటర్స్ దీంట్లోనే ప్రొవైడ్ చేశాను. 30 ఇండికేటర్స్ ఎందుకు ప్రొవైడ్ చేశాను ఈ ఒకటే ఇండికేటర్లో అంటే, మనకు ట్రేడింగ్ వ్యూలో ఒక ఇండికేటర్ 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువ యాక్సెప్ట్ చేయడానికి లేదు. మనం ఎక్కువ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ప్రీమియం అడుగుతుంది. ఈ ప్రీమియం ఎలా ఈ విధంగా ఉంటుంది, మనకి ఈ ప్రీమియం తీసుకోవాలంటే మనకు ఎంత కాస్ట్ ఉంటుంది. 1 మంత్ అయితే మనకు 4500. అదే 1 ఇయర్ కావాలనుకుంటే మనకి 45,000 to 50,000 అడుగుతుంది అనమాట. ప్రీమియం ఇండికేటర్ తీసుకోవాలంటే మినిమం 40 to 50. అదే మనం ఒక ఇండికేటర్లో ఈ విధంగా మల్టిపుల్ ప్రొవైడ్ చేశాను చూడండి. మల్టిపుల్ ఒకటే ఇండికేటర్లో ఒక టిక్ ఆప్షన్, అన్టిక్ టిక్, ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో 3-4 ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఒక ఇండికేటర్ దాదాపుగా ఇన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం యూట్యూబ్ చరిత్రలో లేదు. ఒక ఇండికేటర్లో దాదాపుగా మొత్తం 30 ఇండికేటర్స్ను ప్రొవైడ్ చేశాను. ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా వెతకండి. ఈ 30 ఇండికేటర్స్ కూడా మీకు కంటెంట్ బేస్ ఉన్న ఇండికేటర్స్. ఏదో ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్ తీసుకొని దాన్ని యాడ్ చేసి దీన్ని ప్రొవైడ్ చేసింది కాదు, కంటెంట్ ఉన్న ఇండికేటర్. ఓకే, ఈ విధంగా ఒక ఇండికేటర్ చూడండి. బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఆల్గో లెవెల్స్, ఫిబొనాకీ స్ట్రాటజీ, ఓకే, రిజెక్షన్ లెవెల్స్ అండ్ సిపిఆర్ లెవెల్స్, ఇవన్నీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్. మనకు ఎంట్రీ, మనకు టార్గెట్ లెవెల్స్ అనేది ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఏ విధంగా తీసుకోవాలనేది ఈ 5-6 మనకు ఈ లెవెల్స్ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సప్లై డిమాండ్ జోన్స్ కానీ అండ్ ఆర్డర్ బ్లాక్స్ కానీ, ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్డ్ ఇండికేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్. ఈ గ్యాప్ డిటెక్టర్ అనేది మనకు గ్యాప్ ఏ విధంగా ఉంది, మనకు మార్కెట్ ఓపెనింగ్ అయినప్పుడు గ్యాప్ అప్ అయినప్పుడు ఎన్ని పాయింట్స్ ఉందని చూపిస్తుంది. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్. మనం స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళు ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని స్కాల్పింగ్ ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్, సూపర్ ట్రెండ్, వీవ్యాప్. ఈ 3 ఎందుకు ఇచ్చానంటే, మనం ఒకే ఇండికేటర్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం ఒక సూపర్ ట్రెండ్ని కానీ, ఒక వీవ్యాప్ని కానీ, ఒక బోలింజర్ బ్యాండ్ని కానీ ఎవరో ఒకరు ఏదో ఒకదాన్ని యూజ్ చేసుకుంటారు. కాబట్టి మళ్ళీ ట్రేడింగ్ వ్యూ నుంచి యాడ్ చేసుకోకుండా ఉండడం కోసం ఈ 3 ఇండికేటర్స్ నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇండికేటర్ టేబుల్. ఈ మెయిన్ ఇండికేటర్ టేబుల్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. ఓకే, మనము నాకు తెలిసి ఈ యూట్యూబ్లో మీరు చూడండి, ఈ విధంగా ఒక టేబుల్ బేస్లో ఈ విధంగా ఇండికేటర్ యాడ్ చేసిన వాళ్ళు నాకు తెలిసి లేరు. ఓకే, చూడండి, మీరు ఒక్కసారి గమనించండి. నేను ఈ టేబుల్ బేస్ ఎందుకు ఇచ్చానంటే, ఇది ఈఎంఏ 200 22,956 పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్, 956 బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ అని ఈ ట్రెండ్ చూపిస్తుంది. ఇది ఈఎంఏ ఇండికేటర్. ఓకే, నెక్స్ట్ వీవ్యాప్ కూడా అంతే, 23,108 ఉంది ప్రజెంట్. ఇది దీని బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు సూపర్ ట్రెండ్ చూడండి, 23,191 కింద ఉంటే డౌన్ సైడ్, అంటే 23,165 నడుస్తుంది. 195 కింద డౌన్ సైడ్ సూపర్ ట్రెండ్ చూపిస్తుంది. టేబుల్ ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తారు. ఆర్ఎస్ఐ లేకుండా ట్రేడ్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మ్యాక్సిమం ఆర్ఎస్ఐ యూజ్ చేసుకొని తీసుకుంటారు. ఆర్ఎస్ఐ లేకుండా మీరు ట్రేడ్ చేశారా, మ్యాక్సిమం మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ ఎంఏసిడి, నెక్స్ట్ టిఎస్ఐ, నెక్స్ట్ ఏడిఎక్స్ ఇండికేటర్. ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ వెరీ బెస్ట్ ఇండికేటర్. మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అనేది ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ ద్వారా మనం ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఒక టేబుల్లో దాదాపుగా మీరు ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్లోనే దాదాపుగా నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 8 ఇండికేటర్స్ను ఇందులోనే ఒక దాంట్లోనే టేబుల్లోనే ప్రొవైడ్ చేశాను. ఎందుకు అంటే, మనము టేబుల్లో చూసుకొని దాని విధంగా వాల్యూ ఎక్కడ ఉంది, ట్రెండ్ ఉందా, అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అని ఒక ట్రెండ్ డైరెక్షన్ కానీ వాల్యూ బేస్ చేసుకొని కూడా మనం ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నేను టేబుల్ కన్సిడర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకు టైం ఫ్రేమ్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ఐ ఇండికేటర్. మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నేను ఆర్ఎస్ఐ ఏం చెప్పాను, ప్రతి ఒక్కరు తీసుకుంటారని చెప్పాను. మనకు ఆర్ఎస్ఐ ఎందుకు ఇచ్చానంటే, నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో 5 minutes, 15 minutes, 30 minutes, 1 hour, 1 day అంటే ఆర్ఎస్ఐ అనేది మనం ఒక 5 minutes టైం ఫ్రేమ్లో ఉండి మనము 5 minutes చూసుకోవచ్చు, 15 minutes ఎక్కడ వాల్యూ ఎంత చూసుకోవచ్చు, 30 minutes చూసుకోవచ్చు, 1 hour చూసుకోవచ్చు, 1 day చూసుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నాను అంటే, మీరు ఒకసారి చూడండి మనకు ఆర్ఎస్ఐ బేస్లో ఏ విధంగా ఉందో మీరే చూడండి ఒకసారి.
మనకి ఇది ఆర్ఎస్ఐ. ఓకే, ఆర్ఎస్ఐ ఏం చెప్పుకున్నాం మనము, 50 లైన్. ఈ విధంగా 50 లైన్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్, ఇంకా పైకి వెళ్ళి ఈ రెడ్ జోన్ దాటితే మనకు ఇది ఓవర్ సోల్డ్. ఓకే, ఈ ఓవర్ సోల్డ్ వాల్యూ ఎంత ఉంది, మనకి 80 ఉంది. ఈ 80 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, 1 అవర్లో ఓవర్ సోల్డ్ అయింది, మార్కెట్ డౌన్ సైడ్ పడుతుంది అని చూపిస్తుంది. అంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షను మనకు 5 మినిట్స్లో ఒకవేళ అప్ ట్రెండ్ ఉన్నా కానీ 15 మినిట్స్లో ట్రెండ్ ఉండకపోతుండొచ్చు. అప్పుడు మనకు ఈ కలర్లో బ్యాక్గ్రౌండ్ కలర్ మన లైట్ కలర్లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది 5 మినిట్స్లో అని చూపిస్తుంది. 15 మినిట్స్లో ఇంకా రివర్స్ కావాలని చెప్తుంది. మనకు 1 అవర్లో 83 ఉంది, అంటే మార్కెట్ మళ్ళీ ఎప్పుడైనా రివర్స్ కావచ్చు అని 1 అవర్లో చూపిస్తుంది. 1 డేలో ఇంకా చూపించట్లేదు. ఈ విధంగా మనం ఐడియా చేసుకోవచ్చు ఆర్ఎస్ఐని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఎంఏసిడి కూడా అదే విధంగా మనకు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఎంఏసిడి ఏ డైరెక్షన్ ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. ఇది ఒక టేబుల్ అనమాట. ఈ టేబుల్తో పాటుగా మనం ఏం తీసుకుంటాం ఇంకా, ఓకే, వర్టికల్ లైన్ చూపిస్తున్నాను. ఇంకా ఈఎంఏ లెవెల్స్. ఈ ఈఎంఏ లెవెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎంఏ లెవెల్స్ ఏ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, నార్మల్ టిక్ చేసుకొని ఈఎంఏ 21 వేసుకోవచ్చు, కానీ మీరు 5 మినిట్స్లో ఉండి 1 అవర్ టైం ఫ్రేము ఈఎంఏ 21 వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇండికేటర్ ఉంది, యాడ్ చేసుకుంటారు, అది 21 ఇండికేటర్, 21 ఈఎంఏ. ఈ 21 ఈఎంఏని మనం 5 మినిట్స్ చూసుకుంటాము. అదే 1 అవర్లోకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వాల్యూ చూపిస్తుంది, 50 మినిట్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వాల్యూ చూపిస్తుంది. కానీ మీరు 5 మినిట్స్లో ఉండి 1 అవర్ కానీ 15 మినిట్స్ కానీ 1 డే కానీ 1 డే ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము 4 ఈఎంఐస్ ఇచ్చాము. మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకొని కూడా ఈఎంఐని వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు సక్సెస్ కావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇంత బాగానే చెప్పారు, ఏంటి 20-30 ఇండికేటర్ ఇచ్చారు, బాగానే ఉంది, కానీ నాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకు కన్ఫర్మేషన్ రాలేదు అంటే, మనకు హై బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్ ఇచ్చింది. మనకు హై బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్, ఓకే, లో బ్రేక్అవుట్ వచ్చింది, టార్గెట్ 1, 2 కూడా వచ్చింది. ఓకే, మనకు బ్రేక్అవుట్ ఇచ్చినాక టార్గెట్ 1 రీచ్ కావచ్చు, 2 రీచ్ కావచ్చు. కానీ ఈ బ్రేక్అవుట్ హై లో బ్రేక్ అవుతున్నప్పుడు మనకు సపోర్టుగా నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ నేను యాడ్ చేశాను. ఈ ఇండికేటర్ నేమ్ వచ్చేసి సూర్య ట్రెండ్ సపోర్ట్ ఇండికేటర్. ఎందుకు ఈ సపోర్ట్ ఇండికేటర్? మనకు బ్రేక్అవుట్తో పాటుగా ఖచ్చితంగా మనకు వాల్యూమ్ కూడా ఉండాలి, వాల్యూమ్ కూడా సపోర్ట్ చేయాలి. మనకి ఇక్కడ చూడండి, ఇది 0 లైన్. ఈ 0 లైన్ పైన వాల్యూమ్ ఉన్నంతసేపు మార్కెట్ ఆ డైరెక్షన్లో కంటిన్యూస్ అవుతుందని అర్థం. ఒకవేళ రివర్స్ అవుతున్నప్పుడు రివర్స్ అవుతుందని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇట్లా రెడ్ కంటిన్యూషన్. ఈ 0 లైన్ కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్, ఈ వాల్యూమ్ ఉన్నంతసేపు. ఒక్కొక్కసారి మనం బ్యాక్ టెస్ట్లో చూడండి, ఇక్కడ మనకు రివర్స్ డైరెక్షను, ఇది మార్కెట్ రివర్స్ డైరెక్షన్. ఓకే, మార్కెట్ ఈ విధంగా రివర్స్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఈ వాల్యూమ్ కూడా ఈ విధంగా రివర్స్ చూపిస్తుంది. ఇది మనకు ఎంఏసిడి లాంటిదని మీరు అనుకోవచ్చు. ఇది ఎంఏసిడి కాదు, ఇది వాల్యూమ్ ఇండికేటర్. ఓకే, ఇది వాల్యూమ్ బేస్ చేసుకునే ఇండికేటర్. మీరు ఎంఏసిడి అనుకోవచ్చు, కానీ కాదు. ఓకే, ఈ వాల్యూమ్కి మీరు చూడండి, ఇలా మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళింది, మనం ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకున్నాం. ఈ హై బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రెండ్ కంటిన్యూషన్ ఉంటుంది. కానీ దీని సపోర్ట్గా మనకు వాల్యూమ్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళినప్పుడు మార్కెట్ మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది. విత్ వాల్యూమ్ కూడా మనకి సపోర్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్ చేసింది అంటే, మీరు చూడండి, మనకు వాల్యూమ్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళింది, అంటే మనకు ట్రెండ్ కంటిన్యూషన్ రన్ అవుతుందని అర్థం. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఎలాగా అని మీరు అనుకుంటే, మనకు మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఈ వాల్యూమ్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. మనకి ఎప్పుడైతే ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్ళుకుంటూ ఒక్కొక్క వాల్యూమ్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఇది మార్కెట్ రివర్స్ అవుతుందని అర్థం. ఇక్కడ మనకు మార్కెట్ రివర్స్ అవుతుంది అనేది ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. మనకి ఈ వాల్యూమ్ పెరిగే కొద్దీ మార్కెట్ అప్ సైడ్, తగ్గే కొద్దీ మార్కెట్ డౌన్ సైడ్. ఈ విధంగా వాల్యూమ్ని బేస్ చేసుకొని మనకు 0 లైన్ పైన 0 లైన్ కింద వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. ఇది ఒక్కటేనా అంటే, దీనికి సపోర్ట్గా నేను ఇంకా మల్టిపుల్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే, మనకు ఎంత ఏమంటారు, ఎంత సబ్జెక్ట్ ఉన్న ట్రేడింగ్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా భయపడతారు. మనము ఎక్కువ క్వాంటిటీ పెట్టే వాళ్ళైనా తక్కువ క్వాంటిటీ పెట్టే వాళ్ళైనా ఖచ్చితంగా ఎంట్రీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. కాబట్టి నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. దీనికి సపోర్ట్గా నేను ఆర్ఎస్ఐ కూడా తీసుకుంటున్నాను. ఓకే, ఆర్ఎస్ఐకి ఏం చేశాను, నేను ఇక్కడ ఒక 50 లైన్ ఇచ్చాను చూడండి, ఇక్కడ 50 లైన్ ఇచ్చాను. మనకు ఆర్ఎస్ఐ ఎక్కడ చూపించింది, 50 లైన్ దాటింది, ఇక్కడ నుంచి పైనుంచి ఇలా వెళ్ళుకుంటూ వెళ్ళిపోయింది. ఇది 50 లైన్. ఈ 50 లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ అనమాట. అయితే ఈ 50 లైన్ పైన ఉన్నంతసేపు ఉంది కాబట్టి మార్కెట్ ఓవరాల్గా డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంది. మనకి ఇక్కడ 0 లైన్ బ్రేక్ అయింది. ఓకే, ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ డౌన్ సైడ్, ఈ వాల్యూమ్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది.
ఓకే, ఒక ఆర్ఎస్ఐ అయినా అనుకుంటే ఆల్రెడీ నేను టేబుల్లో ఇచ్చాను. మళ్ళీ మనకు టేబుల్లో ఉంటే ఒకవేళ డౌట్ ఉన్నా కానీ మళ్ళీ దీంట్లో కూడా కన్ఫర్మేషన్ కోసం ఇచ్చానమాట. నెక్స్ట్ దాంతో పాటుగా సపోర్ట్ ఇంకొక ఇండికేటర్ ఇచ్చాను, ఎంఏసిడి. ఈ బ్లూ పింక్ లైన్ ఎంఏసిడి లైన్ కూడా ఇచ్చాను. ఓకే, ఈ ఎంఏసిడి లైన్ కూడా మనకు మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందని ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఈ ఎంఏసిడి కూడా జీరో లైన్. ఈ జీరో పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడే. ఒక్కసారి మీరు చూడండి, మనకి ఈ పింక్ బ్లూ లైను నిన్న మొత్తం జీరో లైన్ పైనే ఉంది. మీరు ఒకసారి గమనించండి, మనకు నిన్న మొత్తం జీరో లైన్ పైనే ఉంది. నిన్న ఇప్పుడు చూడండి, మన ఇక్కడి వరకు దాదాపుగా జీరో లైన్ బ్రేక్ చేయలేదు. ఇది జీరో లైన్ అంటే ఇక్కడి వరకు. ఇప్పుడు చూసుకుందాం ఇక్కడి వరకు మార్కెట్ అప్ ట్రెండ్ ఉందో లేదో చూడండి. మీరు చూడండి ఒకసారి, మనకు మార్కెట్ దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ ట్రెండే. కాకపోతే ఇక్కడ రివర్స్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా కన్ఫర్మేషనే. ఓకే, ఈ విధంగా మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ ఇండికేటర్ తీసుకొని ఉంటే ఓకే. ఇప్పుడు చూడండి, దీనికి సపోర్ట్గా నేను ఏం చేస్తున్నాను, ఇంకా ఒక స్కాల్పింగ్ ఇండికేటర్ తీసుకుంటున్నాను. ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే మీరు చూడండి, ఈరోజు ఇది ఇక్కడ గ్రీన్ ఇచ్చింది, ఓవరాల్గా ఇదంతా గ్రీన్ వచ్చింది చూడండి, ఏదో చాలా తక్కువ తప్ప. ఇక్కడ రెడ్ ఇచ్చింది, ఈ స్కాల్పింగ్ ఇక్కడ రెడ్. అంటే ఇది స్కాల్పింగ్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్ నేను తీసుకుంటున్నాను. ఎందుకు ఇన్ని రకాలుగా మీకు చూసే వాళ్ళకు కొంచెం డౌట్, ఒక్కసారి క్లారిటీ ఉంటుంది, కానీ తీసుకున్నాక మీకు ఈజీ వే అవుతుందన్నమాట. మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసమే ఇండికేటర్ ఇచ్చాను. ఏది ఈజీగా రాదండి, మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసమే కొంచెం ఈ విధంగా ఇచ్చాను. మీరు 1-2 సార్లు చూసాక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు ఇక్కడ ఎంఏసిడి ఉంది, ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఉంది, మళ్ళీ అప్ ట్రెండ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్ డైరెక్షన్ ఒక రెడ్ గ్రీన్ సిగ్నల్ ఉంది. ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ ఇండికేటర్ మనము ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక దీంతో పాటుగా మనకు ట్రెండ్ సిగ్నల్ కూడా ఈ ట్రెండ్ చూపిస్తుంది అనమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ మనకు ఇది ఒక ట్రెండ్ కన్ఫర్మేషన్ సిగ్నల్ అనమాట. ఈ ట్రెండ్ సిగ్నల్ కూడా మనకి ట్రెండ్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందనేది కూడా ఇది ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, దాంతోపాటుగా మనం చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. మనకు వాల్యూమ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది ఈ +150 లైన్ -150 లైన్ కూడా ప్రొవైడ్ చేశాను. ఈ విధంగా ఒక ఇండికేటర్లోని ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను. అందుకే నేను ఒక్కొక్క ఇండికేటర్ కంటెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఇండికేటర్ని క్లారిటీగా ఒక్కొక్క ఇండికేటర్ను 10 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్తాను. యూట్యూబ్లో ఒక ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క ఇండికేటర్ గురించి, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి 5 to 7 minutes or 10 minutes ఖచ్చితంగా చెప్పుకుంటూ వెళ్ళి ప్లేలిస్ట్లో పెడతాను. మీరు అప్పుడు చూడండి ఈ ఇండికేటర్లో కంటెంట్ ఉందా లేదా అని మీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకే, ఎందుకంటే ఈ విధంగా మీకు సడన్గా ఒకటేసారి అన్నీ చెప్తే మీకు అర్థం కాదు అసలు కంటెంట్ ఉందా లేదా అనేది. అదే వివరంగా చెప్తే ఒక్కొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మల్టిపుల్ ఇండికేటర్స్తో ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేశాను. మీరు యూట్యూబ్లో ఎక్కడైనా వెతకండి. ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తోని ఒకే ఇండికేటర్లో మనకు ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ లేకపోయినా కానీ ఈ ఒక్క ఇండికేటర్ని యాడ్ చేసుకొని మనము మీ ప్రాఫిట్ తీసుకోవచ్చు. మీరు ప్రాఫిట్ తీసుకుంటారా లేదా తర్వాత విషయం. సపోర్ట్ ఉంటుంది అండ్ లాస్ కాకుండా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకు అంటే మనకు లాస్ కాకుండా ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా ప్రాఫిట్ తీస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాఫిట్లు రాకపోయినా పర్లేదు, కానీ నేను ఎందుకంటానంటే ఆ మాట, లాస్ అవ్వకుండా ఉంటే ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. ఆ లాస్ తెలియాలంటే ఎలా తెలియాలి, మనకు ఈ వాల్యూమ్ తెలియాలన్నమాట. మనకు మార్కెట్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ పైకి ఇవ్వగానే మనం ఏమంటే ఎంట్రీ తీసుకుంటాం, కానీ కింద మనకు ఈ వాల్యూమ్ ఇండికేటర్ సపోర్ట్ చేస్తుందా, మనకు బ్రేక్అవుట్ ఇస్తుందా, టార్గెట్స్ ఉన్నాయా అనేది ఏది చూడం. ఓకే, అందుకే మనం ఈ ఇండికేటర్లో మల్టిపుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకుందాం. ఓకే, ఫిబొనాకీ స్ట్రాటజీ హైలో తీసుకుందాం. ఓకే, అదేవిధంగా సప్లై డిమాండ్ జోన్ తీసుకుందాం. ఒక వీబ్యాప్ సూపర్ ట్రెండ్ తీసుకుందాం. ఒక ఈఎంఏ ఇండికేటర్ తీసుకుందాం. ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ బ్రేక్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. అది యువర్ విష్. దాదాపు 20 ఇండికేటర్లో మీకు ఏది సపోర్ట్ ఇస్తే అది. ఓకే, ఇప్పుడు దీంతో పాటుగా నేను ఇంకా వీబ్యాప్ కూడా తీసుకుంటాను. వీబ్యాప్ కూడా తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. వీబ్యాప్ కూడా తీసుకుంటే మీకు ఈజీ కన్ఫర్మేషన్ ఉంటుంది.